నెక్స్ట్ 31, 32, 33 ఇది మోడల్ అనమాట. అంటే అర్థం అవ్వడం కష్టం, చేయడం చాలా ఈజీ అండి. ఓకే, జాగ్రత్త. A vessel of 125 liter capacity is full of pure milk. ఓకే, ఫస్ట్ ఆ మిల్క్ ఎన్ని లీటర్స్ ఉందంట? 125 లీటర్స్. ఓకే, అండ్ ద ఫస్ట్ డే 2/5 of the milk is drawn and filled with water. ఫస్ట్ డే ఏం చేశారు? ప్యూర్ మిల్క్ ఉంది కదా, వాటర్ కలిపాడు. 2/5 of the milk బయట తీసి వాళ్ళంతే క్వాంటిటీ వాటర్ కలిపాడు అనమాట. గుడ్. ఇప్పుడు ఏమైంది? ఆ ప్యూర్ మిల్క్ అలా మిల్క్ అండ్ వాటర్ సొల్యూషన్ అండి. ఓకే, మిక్సర్ అయింది. అండ్ సెకండ్ డే 2/5 of the mixture is drawn and filled with water. సెకండ్ డే కూడా ఏం చేశాడు? దానిలో 2/5 తీసుకున్నాడు. ఈసారి మిల్క్ ఒకటే కాదుగా, వాటర్ మిల్క్ రెండు వస్తుంది. ఓకే, మళ్ళీ అదే క్వాంటిటీ వాటర్ ఫిల్ చేశాడు. And again the same thing is done on third day. Third day కూడా 2/5 of the mixture is drawn and filled with water. Find the quantity of the milk at the end. అదే ఆ 3 days తర్వాత మిల్క్ క్వాంటిటీ ఎంత ఉందో కనుక్కోమంటే. అమ్మ ఇనిషియల్ క్వాంటిటీ ఎంత? 125. ఫస్ట్ డే ఎంత పార్ట్ తీసేసాడు? 250. టోటల్ అంటే 1 1 నుంచి 250 పోతే ఇంకా నా దగ్గర ఎంత ఉన్నట్టు? 350 కదా. పోయేదాన్ని ఇప్పుడు ఆలోచించకూడదు, ఓవరాల్ సాటిస్ఫై. ఓకే, 250 పోతే ఇంకా నా దగ్గర ఎంత ఉన్నట్టు? 350. ఇది ప్యూర్ మిల్కేగా. మళ్ళా 2/5 of the mixture is drawn. అంటే మిక్చర్లో 250 పోతే ఇంకా నా దగ్గర ఎంత ఉంటుంది? 350. అంటే ఇక్కడ మిల్క్ వర్క్, మిల్క్లో కూడా 250 బయట పోయినట్టేగా. అప్పుడు ఇంకా మిల్క్ ఎంత ఉంటుంది? 350గా. మళ్ళీ థర్డ్ డే కూడా 2/5 of the mixture is drawn. అంటే మిల్క్లో కూడా 250 పోయినట్టేగా. ఇంకా నా దగ్గర ఎంత ఉంటుంది? 350. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే, వాడు ఎంత ఫ్రాక్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాడో ఎవ్రీ టైం 1 నుంచి మైనస్ చేయండి. అదేనా ఫిక్స్. 1 నుంచి 2/5 పోతుందా? 3/5. 1 నుంచి 2/5 పోతే 3/5, 3/5. 5 క్యూబ్స్ ఎంత? 125. ఎన్ని లీటర్స్? 27. ఆ వచ్చే ఫైనల్ పాయింట్ ఏమో ప్యూర్ మిల్క్, ప్యూర్ 1 అనమాట. ఫస్ట్ ఏదైతే ఉందో లాస్ట్లో మిగిలి ఉండేది అదే అనమాట. అది అదేనా, ఫస్ట్లో ప్యూర్ 1 ఏదైతే ఉందో లాస్ట్ మిగిలేదు కూడా అదే. అదే మిమ్మల్ని వాటర్ క్వాంటిటీ కనుక్కోమంటే అట్ లాస్ట్ వాట్ ఈస్ ద వాటర్ క్వాంటిటీ అడగొచ్చా లేదా? వాటర్ క్వాంటిటీ కనుక్కోమని మిల్క్ క్వాంటిటీ 25 లీటర్స్. వాటర్ క్వాంటిటీ కనుక్కోమంటే ఏం చేస్తారు? మిల్క్ క్వాంటిటీ కనుక్కొని దాన్ని తీసేస్తాం. ఏదైనా సొల్యూషన్ క్వాంటిటీ మిక్చర్ క్వాంటిటీ మారదా? 125 లాగా ఉంటుంది. దాని నుంచి 125లో మనకి 27 లీటర్స్ ప్యూర్ మిల్క్ అయితే రిమైన్ 98 లీటర్స్ ఎవరు? వాటర్ క్వాంటిటీ కనుక్కోమండి. లేదు ఇక్కడ మిల్క్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు కాబట్టి ఆన్సర్ ఇది. అంటే ఏం చేస్తారు? వాడు ఎంత ఫ్రాక్షన్ రిమూవ్ చేస్తున్నాడో ఎవ్రీ టైమ్ యూ టేక్ ద డిఫరెన్స్ విత్ 1. నెక్స్ట్ ఏ వెసల్ ఆఫ్ నోటిస్రా ఏ వెసల్ ఆఫ్ 32 లీటర్స్ చూడండి. ఏ వెసల్ ఆఫ్ 24 లీటర్స్ ఫుల్ ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్. ఫర్ ద ఫస్ట్ టైం 1/3 alcohol is replaced by water and for second 3/4 mixture replaced by water. Find the quantity of water at the end. వాటర్ క్వాంటిటీ కనుక్కోమండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఆల్కహాల్ క్వాంటిటీ కనుక్కోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ 1 ప్యూర్ 1 కాబట్టి లాస్ట్లో మీద కూడా ప్యూర్ 1. ఆల్కహాల్ క్వాంటిటీ ఎంత కనుక్కుందాం. ఇనిషియల్ క్వాంటిటీ ఎంత? 24 లీటర్స్. వాడు ఎంత ఫ్రాక్షన్ అయితే తీసేస్తున్నాడో ఎవ్రీ టైం మీరు 1 నుంచి మైనస్ చేయండి. ఫస్ట్ ఎంత పార్ట్ తీసేస్తున్నాడు? 1/3 పోతే ఇక నా దగ్గర ఎంత ఉంటుంది? 2/3. నెక్స్ట్ ఎంత ఇస్తున్నాడు? 3/4. 1 నుంచి 3/4 పోతే 1/4. ఈ 4 లీటర్స్ ఏంటి? ఆల్కహాల్ క్వాంటిటీ. ఆల్కహాల్ 4 లీటర్స్. కానీ మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? వాటర్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు. వాటర్ క్వాంటిటీ 24 నుంచి 4 మైనస్ చేస్తే ఎంతని? 20 లీటర్స్.
ఏ వెసల్ ఆఫ్ 32 liters is full of pure alcohol. Every time 8 liters are drawn and filled with water. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ క్వాంటిటీ మాట్లాడుతున్నాడు, అర్థమైనా? ఇందాక ఏంటంటే ఇంత పాట్ అన్నాడు, ఈసారి ఎన్ని లీటర్స్ డ్రా చేస్తున్నాడు? 8 liters. కానీ అది ఫ్రాక్షన్ అయితే మనం ఏం చేసేవాళ్ళం? ఎవ్రీ టైం 1 నుంచి డిఫరెన్స్ చేసేవాళ్ళం కదా. ఓకే, ఎవ్రీ టైం 8 liters are drawn and filled with water. This process is done thrice. Find the quantity of water finally. ఫస్ట్ వాటర్ క్వాంటిటీ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి? ఇనిషియల్గా ఎవరున్నారు? ఆల్కహాల్ ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఆల్కహాల్ క్వాంటిటీ కనుక్కుంటే ఆ టోటల్ నుంచి ఆల్కహాల్ క్వాంటిటీ మైనస్ చేస్తే వాటర్ క్వాంటిటీ వచ్చిందా లేదా. కానీ ప్రాబ్లం ఏంటి? ఇందాక ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి వాడు ఎంత ఫ్రాక్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాడు ఎవ్రీ టైం మనం 1 నుంచి మైనస్ చేసాం. కానీ ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చాడా? అప్పుడు కానీ 8 liters అన్నాడు. అంటే ఆ రిమూవ్ క్వాంటిటీ అనేది టోటల్ క్వాంటిటీలో ఎంతో కనుక్కోవాలి. ఎంతంటే 1/4. అంటే ఎవ్రీ టైం వాడు ఎంత పార్ట్ తీసేస్తున్నాడు? ఫస్ట్ టైం 1/4 రిమూవ్ చేస్తున్నాడు. ఇంకెంత ఉంది? 3/4. సెకండ్ టైం కూడా 1/4. మళ్ళీ ఎంత? 3/4. మళ్ళీ థర్డ్ కూడా 1/4. ఎంత? 3/4. 4 4 16 and 2 2s and 27/2 అంటే 13.5 liters. ఇదేంటండి ఆల్కహాల్. కానీ వాడు ఏం కనుక్కోమన్నాడు? వాటర్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు కాబట్టి 32 నుంచి 13.5 తీసేస్తే 8.5 liters. ఓకే, అమ్మా 31, 32, 33 ఇదొక మోడల్ అయిపోయింది కదా. నెక్స్ట్ 34, 35 ఒక మోడల్. In a class of 40 students, boys and girls are in the ratio of 3:1. ఆ క్లాస్లో మొత్తం ఎంత ఉన్నారు? 48 స్టూడెంట్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత? 3:1. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు బి అడ్మిటెడ్ టు మేక్ ద రేషియో 2:1. ఆ క్లాస్కి ఎంతమంది గర్ల్స్ అడ్మిట్ అయితే ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 2:1 అయితే అన్నాడు. అర్థంగా? ఫస్ట్ ఎంతమంది? 48. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత? 3:1. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఉన్న ఇలా స్ట్రెంత్కి ఎంతమంది గర్ల్స్ యాడ్ చేస్తే ద ఫైనల్ రేషియో విల్ బి 2:1. ఫైనల్ రేషియో వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు 2:1. జనరల్ మాట్లాడుతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు? బాయ్స్ గర్ల్స్ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా. వాడు యాడ్ చేస్తుంది ఏంటి? గర్ల్స్. అవును, గర్ల్స్ యాడ్ చేస్తారు కాబట్టి నెంబర్ ఆఫ్ గర్ల్స్లో చేంజ్ ఉంటుంది, బాయ్స్లో చేంజ్ ఉంటుందా? అంటే చేంజ్ అవ్వంది బాయ్స్. మారే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మారింది మాట్లాడుకోవాలి. ఎవరు మారరు? దాన్ని మాట్లాడుకోవాలి. ఓకే, అంటే గర్ల్స్ యాడ్ చేయడం వల్ల దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద బాయ్స్. నెక్స్ట్ బాయ్స్ ఫస్ట్ జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ దాంట్లో బాయ్స్ మన ఎన్ని పార్ట్స్ అమ్మా? 3 parts. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 4. మనం బాయ్స్ కనుక్కోవాలి ఇంటూ 48. బాయ్స్ వచ్చిందా లేదా ఈ రేషియో ప్రకారం? అంటే ఇక్కడ ఎవరైతే బాయ్స్ చేంజ్ అవ్వరు కాబట్టి దాన్ని ఈక్వల్ చేద్దాం. ఓకే, బాయ్స్ ఎన్ని పార్ట్స్? 3 parts by 4 ఇంటూ 48 నెంబర్ ఆఫ్ బాయ్స్ వచ్చింది కదా. ఇక్కడ బాయ్స్ ఎన్ని పార్ట్స్? 2. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 3. మరి గర్ల్స్ ఎంతమంది యాడ్ చేశారు మీకు తెలుసా? తెలియనప్పుడు ఆ ఫైనల్ వాల్యూ ఎంతో మీకు తెలుసా? తెలియదు. ఈ సినారీలో బాయ్స్ ఎంతమంది అయితే వస్తారు, ఈ సినారీలో బాయ్స్ ఎంతమంది వస్తారు కదా, 2 ఈక్వల్ చేశారు. 2 24s అలాగే 4 6s x ఈక్వల్ టు 18 into 3 50. అంటే ఫైనల్ స్ట్రెంత్ ఎంత? 54 అమ్మ. ఫైనల్ స్ట్రెంత్ 54. ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు? ఫైనల్గా ఎంత వచ్చారు? 48. అదే ఫైనల్గా 54 వచ్చారు, ఇనిషియల్గా 48. డిఫరెన్స్ ఎంత? 6. ఆ 6 మెంబర్స్ ఏంటి? గర్ల్స్. అంటే ఎక్స్ట్రా ఎంతమంది గర్ల్స్ యాడ్ చేశారు? 6. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే బాయ్స్ వాల్యూలో చేంజ్ ఉండదు కాబట్టి దాన్ని ఈక్వల్ చేసాం. అది ఆన్సర్. నెక్స్ట్ అమ్మ 35. 35 కూడా 34 లాగా జస్ట్ వాడి స్టేట్మెంట్ డిఫరెంట్ అంతే, కాన్సెప్ట్ అంటే ఫాలో అవుతున్నారా? జాగ్రత్త చూడము, ప్రాబ్లం జాగ్రత్తగా చూడము. ఎందుకంటే వాడు ఏమి ఇస్తున్నాడు, వాడు ఏం కనుక్కుంటాం అదే మనం చూడాల్సిందే. ఓకే, ఏం చేయాలి? వాట్ ఈస్ ద లాజిక్ వీఆర్ అప్లైయింగ్ హియర్ అనేది అర్థం చేస్తాం.
ఆ మోడల్ అయిపోయింది. వింటున్నారా? ఇన్ మిక్చర్ ఆఫ్ 60 liters ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ 2:1. ఆ మిక్చర్ క్వాంటిటీ ఎంత? మిక్చర్ క్వాంటిటీ అడుగుతుంది, రేషియో కాదు. 60 liters. మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది? 2:3 రేషియోలో, 2:1 రేషియోలో ఉంది. వాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో 1:2? ఉన్నదానికి ఎంత వాటర్ యాడ్ చేస్తే ఆ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత వలంట? 1:2. ఇనిషియల్ క్వాంటిటీ ఏమో 60 liters అమ్మా. మిల్క్ అండ్ వాటర్ ఇనిషియల్ రేషియో ఎంత? 2:1. ఆ 2:1 అలా ఏమవ్వాలంట? 1:2 అవ్వాలంట. అవ్వాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్ అంటాడు. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం, వాడు ఏమి యాడ్ చేస్తున్నాడు? వాటర్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి వాటర్ క్వాంటిటీ చేంజ్ అయింది. మిల్క్ క్వాంటిటీ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఇన్ ద 2 cases మిల్క్ క్వాంటిటీ ఈజ్ సేమ్. దాన్ని ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు రేషియో 1 ప్రకారం మిల్క్ క్వాంటిటీ 2/3 into 60. మిల్క్ క్వాంటిటీ లీటర్స్ ఉంటుంది కదా. మరి ఫైనల్ క్వాంటిటీలో కూడా మిల్క్ ఎంత? 1/3 into క్వాంటిటీ తెలుసా మీకు? తెలియదు కాబట్టి ఎక్స్. ఎందుకంటే ఎంత యాడ్ చేసాడో మనకు తెలియదు కదా, ఎక్స్ అంటే ద సొల్యూషన్ ఆఫ్ ద ఫైనల్ క్వాంటిటీ ఎక్స్. ఇక్కడ మిల్క్ ఎన్ని లీటర్ అయితే వచ్చింది ఇక్కడ అంతే రావాలి కదా. 3 క్యాన్సిల్ అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే ఫైనల్ సొల్యూషన్ క్వాంటిటీ ఎంతమ్మా? 120. ఇనిషియల్ ఎంతమ్మా? 60. మరి డిఫరెన్స్ ఎంతమ్మా? అంటే వాడు యాడ్ చేసిన డిఫరెన్స్ 60 liters ఏంటి? అంతేనా? ఈ మోడల్ అర్థమైందా? నెక్స్ట్ 36 రండి. The students in 3 classes are in the ratio 2:3:5. అంటే ఫస్ట్ క్లాసు, ఈ సెకండ్ క్లాసు, ఈ థర్డ్ క్లాస్. రేషియో ఉంది 2:3:5. If 20 students are increased in each class, the ratio changes to 4:5:7. ప్రతి క్లాస్ ఎంత ఇంక్రీజ్ చేశారంట? 20 స్టూడెంట్స్. 20 స్టూడెంట్స్ ఇంక్రీజ్ చేశారు. ప్రతి క్లాస్ 20 స్టూడెంట్ ఇంక్రీజ్ చేస్తే ఫైనల్ రేషియో అయింది 4:5:7 అయింది. ఇదేమో ఫస్ట్ క్లాస్, ఇదేమో సెకండ్ క్లాస్, ఇదేమో థర్డ్ క్లాస్. అయితే వాడిని కనుక్కోమంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ ద ఇంక్రీజ్ అంటే ఒరిజినల్ స్ట్రెంత్ కనుక్కోమంటారు. అంతే కదా, ఇచ్చింది అది కనుక్కోమంటుంది. ఫైండ్ అవుట్ ద ఒరిజినల్ స్ట్రెంత్. ఒరిజినల్ స్ట్రెంత్ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కదా, ఫస్ట్ రేషియో కదా, 2+3 5, 5+5 10 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. అమ్మా ఇప్పుడు ప్రతి క్లాస్కి 20 ఇంక్రీజ్ చేశారు కదా. ఇక్కడ డిఫరెన్స్ ఒకటే ఉందా, డిఫరెంట్గా ఉందా? సేమ్ ఉంది. కంపల్సరీ రేషియో 3 ఇచ్చినప్పుడు సేమ్ ఉండేటే ఇస్తారు, దానికి ప్రాబ్లం రాదు. ఓకే, సేమ్ ఉందా లేదా? ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్? 2 parts ఈక్వల్ టు ఎంతమంది? 20. అయితే ఒరిజినల్ స్ట్రెంత్ కనుక్కోమని కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 2+3 5, 5+5 10 parts ఈక్వల్ టు 10/2 into 20. ఇంతమ్మా బై ఎంత ఉంటుందా? మొత్తం ఆల్ ద స్ట్రెంత్ అన్నాడు కదా. ఈ 10 parts ఎలా వచ్చింది? 3 classes అన్ని పార్ట్స్ యాడ్ చేస్తున్నాయి కదా, 2+3. అదే ఫస్ట్ క్లాస్ ఎంతమంది 2 parts కలుపుతాము, సెకండ్ క్లాస్ అంటే 3 parts కలుపుతాము, థర్డ్ క్లాస్ అంటే 5 parts కలుపుతాము. టోటల్ అన్నాడు కాబట్టి 10 parts. మరే రేపు 2 వస్తారు. అందరూ ప్రేరెంట్స్ అవ్వాలి చూస్తున్నాను. మీ కోసం మార్చా మిస్ అయ్యారనుకో పెడదాం. దేవసారథి క్లాస్ చూద్దాం. వస్తుంది సార్ తీసుకుంటారంటే పెడతా. నా మొదలు సారే వస్తారు. నేనేంటంటే మీరు 10 ప్రాబ్లమ్ తర్వాత కవర్ చేస్తాను. 37 క్వశ్చన్. 2 vessels of equal capacity contain
Milk and water in the ratio of 2:3 and 3:5. If these are blended, find the ratio of milk and water in the resulting mixture. అమ్మ ఇక్కడ మనకి 2 వెసల్స్ ఉన్నాయి. ఫస్ట్ వెసల్లో సరిగిందని మనకి ఆ మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి 2:3. అంటే మిల్క్ ఏమో 2/5 అయితే వాటర్ ఎంత 3/5 కదా ఫస్ట్ వెసల్లో. మామూలుగా మిల్క్ క్వాంటిటీ కనుక్కోమని 2/5, వాటర్ క్వాంటిటీ ఎంత 3/5 కదా. మన సెకండ్ వెసల్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత 3:5. దీంట్లో 3/8 అయితే 5/8. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో కలిపేసి ఏమైంది ద సమ్ ఆఫ్ ద ఫైనల్ కలిపిన తర్వాత మిల్క్ అండ్ వాటర్ రేషియో కనుక్కోమంటాడు అంతే కదా. అంటే ఏం చేస్తారు ద సమ్ ఆఫ్ ద మిల్క్ క్వాంటిటీస్ 2/5 ప్లస్ ద సమ్ ఆఫ్ ద వాటర్ క్వాంటిటీస్ అంతే కదా. అంతే కదా, దాని కాకుండా వేరేది ఏముండదు కదా. ఓకే, అంటే 3/5 ప్లస్ 5. సో ఇదేమో 16 ప్లస్ 50, ఇదేమో 24 ప్లస్ 25. 31:40. Follows next